ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ నిష్క్రమణపై పెద్ద కలకలమే రేగుతోంది. రాజకీయ నాయకుల నుంచి ఆర్థికవేత్తల వరకు వరుస పెట్టి శాపనార్థాలు పెడుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ కు రెండోసారి ఛాన్స్ దక్కుతుందా లేదా అని ఊహాగానాలు రేగుతున్న టైంలో రాజనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేశారు. సెప్టెంబర్ 4 తర్వాత గవర్నర్ పదవిలో ఉండబోనని స్పష్టం చేశారు. దీంతో కార్పొరేట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. అంతర్జాతీయంగా బ్రెక్సిట్ కలకలం రేపుతోంటే భారత్లో రెక్సిట్ వ్యవహారం నెమ్మదిగా రాజుకుంటోంది. కార్పొరేట్ వరల్డ్ రాజన్ నిష్క్రమణపై ఘాటుగానే స్పందిస్తోంది. రఘురాం రాజన్ ను భారత్ నుంచి పోతే పోనీలే అన్నట్టు మోడీ సర్కార్ వ్యవహరించిందని హార్వర్డ్ ప్రొఫెసర్ గీత వ్యాఖ్యానించారు. చాలా మంది ఆర్థిక నిపుణుల మాటల్లోనూ ఇదే భావం వ్యక్తమైంది. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట మసకబారే చర్యగా రాజన్ నిష్క్రమణను అభివర్ణిస్తున్నారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందే పసిగట్టిన మేధావిగా రాజన్ కు పేరుంది. దీంతో ఆయనపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజన్ పై మంచి గురుంది. నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ కూడా రాజన్ నిష్క్రమణ అపశకునంగా వర్ణించారు. భారత్లో పెట్టుబడుల రాక, ద్రవ్యోల్బణం కట్టడి, ఆర్థిక స్థిరత్వం, రూపాయి పతనం వంటి విషయాల్లో రాజన్ లేని లోటు కనిపించే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అనవసరంగా రాజన్ కు పొగబెట్టారని ప్రభుత్వంపై పరోక్షంగా చురకలంటిస్తున్నారు. మొత్తంగా రఘురామరాజన్ వ్యవహారం ఎన్డీఏ సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మూడు దశాబ్దాల నుంచి ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన వారంతా 5 ఏళ్ల పాటు పదవిలో ఉన్నవారే. కానీ రాజన్ 3 ఏళ్లు మాత్రమే పదవిలో ఉంటున్నారు. దీనిపై స్టాక్ మార్కెట్ వర్గాలు, బ్యాంకర్లు, కార్పొరేట్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.